ఎందుకంటే ఈవీఎం హ్యాంకింగ్ అవుతున్నాయి, ఇదేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు ఒక ఆలోచన ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. ఒకటి కాదండి ఇది. దాని మీద కూడా మాకు కూడా ఒక అనుమానం వచ్చే దీని మీద ఏమో ఒక కావాలని చేద్దామని చెప్పి పెట్టాం. సుమారు 1400 ఓట్లు పోల్ చేసిన తర్వాత 80%కి వచ్చిందండి. మరి 80%కి వచ్చిన తర్వాత మళ్ళీ 21 days ఉంచిన తర్వాత మళ్ళీ ఈవీఎంలు చెక్ చేయమని చెప్పి మేము కోరడం జరిగితే ఆటోమేటిక్ కొంచెం ఛార్జింగ్ తగ్గుతుంది. కాబట్టి మరి ఛార్జింగ్ తగ్గినప్పుడు కౌంటింగ్లోనేమో 99% అలాగే ఛార్జింగ్ చూపెడుతుంది బ్యాటరీ. అది మాది అనుమానం. ఇది అన్నీ రాష్ట్రం అంతా దేశం అంతా కూడా ఈవీఎంల మీద అనుమానం ఉంది. కాబట్టి దీని మీద పెద్ద చర్చ జరగవలసిన అవసరం అంతేనమ్మా. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఈసీ కూడా దీని మీద అనుమానం నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంది ఈరోజు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశంలోనేమో ఓటు అనేది చాలా ప్రభుత్వమైనది మనది. కాబట్టి ఆ ఓటేసే వ్యక్తి నా ఓటు ఆ పార్టీకి పడిందా లేదా అని చెప్పి ఈరోజు ఆలోచన చేసినప్పుడు ఈరోజు చెప్పవలసిన బాధ్యత ఈరోజు ఎన్నికల కమిషన్కి ఉంది ఈరోజు.